6 నెలల తర్వాత కనిపెట్టిన ఆ మొదటి మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఏంటి అంటే, సరిగ్గా గమనించండి, హ్యాండిల్ బోత్ సైడ్స్ సేమ్ స్పేస్ ఇక్కడైతే లేదు. లెఫ్ట్ సైడ్ తిప్పినప్పుడు ఫోర్క్ సస్పెన్షన్కి ట్యాంక్ డిజైన్కి ఉన్న గ్యాప్ అదే హ్యాండిల్ని రైట్ సైడ్కి తిప్పినప్పుడు ఎక్కువగా ఉంది. అంటే ఒక సైడ్ ఎక్కువగా, మరో సైడ్ ఆల్మోస్ట్ ట్యాంక్ డిజైన్ని టచ్ అయ్యేంత దగ్గరగా వెళ్తుంది. యాక్చువల్లీ బోత్ సైడ్స్ సేమ్ గ్యాప్ అయితే ఉండాలి, బట్ ఇక్కడ అలా లేదు. ఇది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. బహుశా మీకు తెలియట్లేదేమో కానీ డైరెక్ట్గా చూస్తే అయితే తెలుస్తుంది. అండ్ దీనివల్ల ఎలాంటి ఇష్యూ అయితే లేదు, ఎవరు కనిపెట్టలేనంత చిన్నది కూడా. ఇలా అన్ని బైక్స్లో అయితే లేదు. నేను వేరే బైక్కి కూడా చెక్ చేశాను, బాగానే ఉంది. దురదృష్టం కొద్దీ నాకే ఇలా వచ్చింది. అండ్ ఇది కాకుండా ఇంకో మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ కూడా ఉంది. అదేంటంటే ఫ్రంట్ వీల్కి ఉన్న ఏబిఎస్ డిస్క్ ప్లేట్ పైన ఏబిఎస్ సిగ్నల్ సెన్సార్ రాపిడికి గురై ఘాట్లు పడిపోతూ వచ్చింది. అలా ఎందుకు జరిగిందంటే ఫ్రంట్ వీల్ తిరగడంలోనే చిన్న వంపుగా, అంటే ఆట అంటారు కదా, పాములా కాస్త బెండ్ అయి తిరగడం అలా తిరుగుతుంది. కాకుండా చాలా చిన్న డిఫెక్ట్. సో పెద్ద ప్రాబ్లం అయితే లేదు, అసలు ప్రాబ్లమే లేదు, ఎవరు కనిపెట్టలేరు కూడా. కానీ దానివల్ల ఇలా ఘాట్లు పడడం అయితే జరిగింది. షోరూమ్ వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు. యాక్చువల్లీ కనిపెట్టినా కానీ చేసేదేమీ లేదు. సో